ఇక అందరూ ట్రెండ్ ఫాలో అవుతుంటే ఆయన మాత్రం ట్రెండ్ సెట్ చేస్తానంటున్నారు. కార్లు, బైకుల్లో జాలీగా తిరిగే హైటెక్ యుగంలో సామాన్యుడిలా సైకిల్పై డ్యూటీకి వెళ్తున్నారు. సైకిల్ సవారీతో అట్రాక్ట్ చేస్తున్న BSNL ఎంప్లాయీ రామారావు లైఫ్ స్టైల్ పై హ్యావ్ ఎ లుక్. ఆ సైకిల్ కు 90 ఏళ్లు. టైటానిక్ సినిమాలా? ఇదేదో సినిమా టైటిల్ మాత్రం కాదు. నిజంగా ఈ సైకిల్ కు 90 ఏళ్లు. ఇదిగో సైకిల్ పై జాలీగా వస్తున్న ఇతని పేరే రామారావు. టెలికాం డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్న ఇతనికి తరతరాల నుంచి వచ్చిన ఈ సైకిల్ అంటే ప్రాణం. హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలోని బ్యాంక్ కాలనీలో ఉంటున్న రామారావు ఇంటి నుంచి తార్నాకలోని టెలికాం ఆఫీస్ కు డైలీ సైకిల్ పై వెళ్తాడు. ఇలా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 32 ఏళ్లుగా సైకిల్ పైనే సవారీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన రామారావు 1982లో విశాఖపట్నంలో BSNL లో ఉద్యోగంలో చేరారు. 13 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ పై వచ్చాడు. వారసత్వంగా వచ్చిన సైకిల్ ను వదిలిపెట్టలేక తన వెంటే తెచ్చుకున్నాడు. 90 ఏళ్ల క్రితం తాతకున్న సైకిల్ పై ఇప్పుడు తాను తిరగడం చాలా హ్యాపీగా ఉందంటున్నారు రామారావు. నాకు సైకిల్ అంటే ముందు నుంచి చాలా ఇష్టము. మా తాతగారు సైకిల్ దొక్కేవాళ్ళు. ఆ సైకిల్ మా నాన్నగారు తీసుకుని ఇచ్చారు. మా నాన్నగారు సైకిల్ తొక్కిన తర్వాత అదే సైకిల్ మళ్ళీ నేను వాడుతున్నాను. 1936లో మా తాతగారు కొన్నట్టుగా తెలిసింది. ఇది ఇంగ్లాండ్ మేడు రాబిన్హుడ్. ముఖ్యంగా సైకిల్ తొక్కడం వల్ల హెల్త్, వెల్త్ కూడా, తర్వాత ఇంధన పొదుపు కూడా చేసుకోవచ్చు, తర్వాత ఈ పొల్యూషన్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. దానివల్ల తర్వాత ఈ ఖర్చులు ఆదా చేసుకోవచ్చు, టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ఈ మధ్యలో బ్రేక్ డౌన్స్ అట్లా ఉండవు. తర్వాత ఎక్స్పెండిచరు ఫైనాన్షియల్గా కానీ బాగా సేవ్ చేస్తుంది. ఒక్క సైకిల్ యూజ్ చేయడంలోనే కాదు, హైటెక్ యుగంలోనూ పాత పద్ధతులను ఫాలో అవుతున్నారు రామారావు. ఇంట్లో ఫ్రిజ్, కూలర్, గ్రైండర్ లాంటివి అస్సలు కనిపించవు. రామారావు ఆలోచనలకు అనుకూలంగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. 1986లో పెళ్ళయింది. అప్పటి నుంచి కూడా ఆయన ఆఫీస్కి సైకిల్ మీదే వెళ్ళేవాళ్ళు. ఎంత ఉప్పల్ టు టార్నాక రోజు అప్ అండ్ డౌన్ సైకిల్ మీదే వెళ్తారు. ఆ బస్ స్టాండ్లో వెయిట్ చేయటం, బస్సులు ఎక్కటం ఆయనకి ఇష్టం ఉండదు. పిల్లలకు కూడా అదే చెప్తారు, ఎంత సైక్లింగ్ చేస్తే అంత మంచిది అని. పిల్లల్ని కూడా ఆ రూట్లోనే ఎంకరేజ్ చేస్తారు. పిల్లలు మేము చెప్పినట్టు నడుచుకొని వాళ్ళు కూడా వాళ్ళ డాడీకి సపోర్టింగ్గా సైకిల్ మీద వెళ్ళటానికి, రావటానికి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. తనతో పాటు తన కొడుకులకు ఇదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు రామారావు. కొడుక్కి బైక్ కు బదులు సైకిల్ ఇప్పించాడు. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. మా డాడీని నేను చాలాసార్లు బండి కొనిమని అడిగాను. ఇప్పుడు యాజ్ అందరు స్టూడెంట్స్ బీటెక్ జాయిన్ అవగానే బైక్స్ కోసం అడుగుతాను. నేను కూడా కామన్గా బండి కొనిమని అడిగాను. సో మా డాడీ నాకు సైకిల్ కొనిచ్చారు. సైకిల్ కొనిచ్చన్నారు, నువ్వు బండి మీద కంటే సైకిల్ మీద వెళ్తే ఫిజికల్గా ఫిట్ ఉంటావు, నీ డిసీజెస్ ఏం రావు, నేను ఇన్ని ఇయర్స్ నుంచి సైకిల్ తొక్కుతున్నాను, నాకు ఏం డిసీజెస్ లేవు, నువ్వు కూడా అదే ఫాలో అయిపో, నీకు మంచిగా ఉంటుంది, సైకిల్ తొక్కడం వల్ల నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉంటావు అన్నారు. సో నాకు మా డాడీ ఒక ఇన్స్పిరేషన్ లాగా నేను కూడా సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశాను. నాకేం ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పటివరకు ఫిజికల్గా ఫిట్ ఉంటాను. కంప్యూటర్ యుగంలో సైకిల్ ప్రయాణమే హెల్త్కు, వెల్త్కు బెటర్ అంటున్నాడు BSNL ఉద్యోగి రామారావు. ఇంట్లో కూడా కూలర్లు, ఫ్రిడ్జ్లు, మిక్సీలు వాడకుండా విద్యుత్ ఆదా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సైకిల్ మనిషి రామారావుకు అభినందిద్దాం.